భరత్ కుమార్ యాదవ్ గారు గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఎవరు కూడా సినీ పెద్దలు ఎవరు కూడా కనీసం ఆయన్ని కంగ్రాచులేట్ చేయడానికి కూడా ముందుకు రాలేదు అనేటటువంటి విమర్శ వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా అందరూ చూసినటువంటి విషయమే. ఇటు ఇక్కడ తెలంగాణలో కూడా అదే ఒరవడి అదే కొంత అసంతృప్తి అనేది సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా స్టార్టింగ్ లో రావడం మనం గమనించాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆ రకమైనటువంటి క్వశ్చనే రైజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి? గతంలో మీ కూటమి పార్టీలు విమర్శించాయి కదా, అసలు ఎందుకు వచ్చి కలవాలి, ఎవరి ఇష్టం వాళ్ళది, ఇష్టం ఉంటే వచ్చి కలుస్తారు లేదంటే లేదు అన్న విధంగా అప్పుడు సమర్థించి మాట్లాడినటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు మళ్ళీ అదే క్వశ్చన్ మీరెందుకు రైజ్ చేస్తున్నారు? విషయం అండి, ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ప్రభుత్వంతో, ప్రైవేట్ సంస్థ అయినా ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఇండస్ట్రీ. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ యొక్క కమిటీలు ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చించి టికెట్ల విషయం అయితేమి, షూటింగ్ల విషయం అయితేమి, వాళ్ళు దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా చర్చించాలి. ఇది ఇంతకుముందు పెద్దలో చర్చ జరిగేది, కొంతమంది కలుస్తా ఉండేవాడు. కానీ ఈ మధ్య కాలంలో కలవడం మానేశారు. ఏ ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ భయపెట్టి వాళ్ళందరినీ దగ్గరకు తెచ్చుకొని అవమానించినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం. అయితే నేనేమంటున్నానంటే, భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను విజయవాడలో ఎంఆర్ఓలను పెట్టానండి థియేటర్ల దగ్గర, విఆర్ఓలను పెట్టానండి థియేటర్ల దగ్గర. ప్రభుత్వ ఉద్యోగులందరినీ థియేటర్ల దగ్గర పెట్టి టికెట్ 5 రూపాయలు 10 రూపాయలు ఉంటే ఆ రేట్లకు మాత్రమే అమ్మాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హంకు ఏ విధంగా పెట్టారో మనం చూసాం. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేస్తే ఎవరు నష్టపోయారు? కొన్న డిస్ట్రిబ్యూటర్ నష్టపోయాడు, కొన్న సినిమా వేసినటువంటి ఎగ్జిబిటర్ నష్టపోయారు. ఎవరు నష్టపెట్టారు? ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రశ్నించవచ్చు కదా అని చెప్పి మా సోదరుడు అడుగుతా ఉన్నాడు. నేనేమంటున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రచారంలో చెప్పారు, ఈ యొక్క ఏదైతే ఇక్కడ జరిగేటటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా సెట్ చేస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము ఏ విధంగా నడుపుతాం అనేది మీరు అందరూ కూడా చూస్తారని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్నటువంటి లొసుగులు ఉన్నటువంటి పరిస్థితులను కూడా సెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, సెట్ చేయనియండి, ఇబ్బంది ఏంది వైసీపీ వాళ్ళకి? ఇంక వాళ్ళకి ఇంకా రెండో కార్యక్రమం లేదా? పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది 12వ తారీఖు కదా, ముందు ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా, అది ఇది మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే ఒకటే విషయం చెప్తాను, ఏ రోజైనా సరే సెట్ అవ్వాలి కదా ఇండస్ట్రీ నలుగురు చేతుల్లో పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు వాళ్లే ఒక మాఫియా, ఇందాకే ఒక పదం వాడే, మాఫియా, సినీ మాఫియాలో కొంతమంది నిర్మాతలు వాళ్ళ దగ్గర వాళ్లే సినిమా తీస్తారు, వాళ్లే డిస్ట్రిబ్యూటర్లు, వాళ్లే కొన్ని జిల్లాల్లో ఆఫీసులు పెట్టున్నారు, వాళ్లే థియేటర్లన్నీ లీజుకు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఏం ఓనర్ మెయింటైన్ చేయలేడా? మీరు ఎందుకు తీసుకున్నారు? నష్టాలు వచ్చేటప్పుడు మీరు ఎందుకు తీసుకున్నారు? మీరు పర్సంటేజ్ రెంట్ లేనప్పుడు మీరు ఎందుకు వదిలేసేయండి థియేటర్లు? మీకు ఒక వ్యాపారం జరగదా? ప్రొడ్యూసర్ సరిపోదా? ప్రొడ్యూసర్ మీరే, ఎగ్జిబిటర్ మీరే, డిస్ట్రిబ్యూటర్ మీరే, మొత్తం అన్ని మీ ఇండస్ట్రీ మొత్తం మీదేనా? ఒక్కసారి ఆలోచన చేస్తే సరిగ్గా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవడం, ఈ రోజు ఈ సినీ ఇండస్ట్రీని సెట్ చేస్తున్నారంటే అందరూ ఆనందపడండి. ఆయన ఏమి వాళ్ళ గురించి ఏమి బ్యాడ్ గా సెట్ చేద్దాం అంటున్నాడు. అందరినీ ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదు. దాన్ని మీరు కూడా ఆలోచన చేయండి. నేను నన్ను కలవమని చెప్పను, ఆయన సీఎంను కలవమన్నాడు. చంద్రబాబు గారిని మన సీఎంను కలవమన్నారు. కలవకుండా ఇన్ని రోజుల నుంచి, సంవత్సరాల నుంచి మీరు కలవకపోవడానికి కారణం ఏంది? మీరు భయపడుతున్నారా? మీరు ఎందుకు భయపడాల్సిన అవసరం ఏంది అని చెప్పి అడగడం తప్పేం లేదండి. ఎందుకంటే సినీ హీరోలను రమ్మని చెప్పట్లే, సినీ కమిటీలు ఉన్నాయండి. ఆ కమిటీలో ఉన్న పెద్దలు ఎందుకు కలవట్లేదు? ఎందుకు డిస్కస్ చేయట్లేదు? ఎందుకు టికెట్ విషయం మాట్లాడడం లేదు? ఎందుకు ఎగ్జిబిటర్స్ విషయం మాట్లాడటం లేదు? ఎందుకు డిస్ట్రిబ్యూటర్ల విషయం మాట్లాడలేదు? ఇంకా చాలా లోతుగా పోతే చాలా దుర్మార్గం ఉన్నాయి. నిర్మాతలు మీకు తెలుసో తెలియదో అడ్వాన్స్ తీసుకుంటారండి డబ్బులు. ఆ డబ్బులు ఎవరండి? ఈడు చెప్పులు అరిగిపోతాయి పాపం డిస్ట్రిబ్యూటర్. ఈ థియేటర్ల దగ్గర, ఎగ్జిబిటర్ల దగ్గర అందరూ డబ్బులు తీసుకెళ్లి నిర్మాతలకు ఇస్తారు, వాళ్ళు కొంత తీసుకొని. ఈ డబ్బులు రిటర్న్ బుల్ అంటే ఎప్పుడు డబ్బులు ఇవ్వరండి. వాళ్ళు చెప్పులు అరిగిపోయిన ఇంకో సినిమా అంటారు. వాళ్ళ సినిమా ఎప్పుడు తీస్తాడు, ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఈ ఎగ్జిబిటర్ నష్టపోతాడు, ఈ డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు. వీళ్ళిద్దరి మధ్యలో చాలా మంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉందండి. ఇదంతా చాలా లోతుగా ఆలోచన చేస్తే ఎన్ఆర్ఐలు పెడతారు. అంటే నేను ఎందుకు ఈ డిస్కస్ చేస్తానంటే నాకు కొంత లోతుగా తెలుసుకున్నట్టు చెప్తున్నా. ఒక సినిమా హిట్ అయితే డిస్ట్రిబ్యూటర్ కి
చాలా నష్టం, ఇబ్బంది అండి. ఎందుకంటే హిట్ అయితే సినిమా డిస్ట్రిబ్యూటర్ పోయి డబ్బులు నిర్మాతకి ఇవ్వాలండి. ఫ్లాప్ అయితే సినిమా ఒక్కసారి ఫోన్ చేసినా ఎత్తారండి నిర్మాతలు. ఇది చాలా దుర్మార్గం అండి. చిన్న సినిమాలు నాణ్యరండి. చిన్న సినిమాలు కొంటా అంటే చిన్న చూపు చూస్తారండి. చాలా దుర్మార్గమైనటువంటివి. ఎందుకు చూస్తారంటే వీళ్ళ యొక్క ఆఫీసుల్లో ఆ చిన్న సినిమాలు పెడితే వీళ్ళు ఆ గ్యాప్ లో ఏదైతే రెంట్ ప్రాసెస్ ఎంతో కొంత వస్తుంది కదండి, వాళ్ళకి వచ్చింది వాళ్ళు జమ చేసుకుంటూ వాళ్ళు ఈ విధంగా చిన్న సినిమాలను తొక్కేసినటువంటి పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడైనా మంచి రోజులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా కోసం అడగల, ఆయన సినిమా ఏం తీసాడు ఆడుద్ది. ఇప్పుడు 1వ తారీఖు నుంచి ఎందుకు పెట్టారు? అలా టైం ఇవ్వండి, ఒక 2 నెలలు టైం అండి. ఇప్పుడు మీరు లేదు చర్చించండి, ప్రభుత్వంతో చర్చించండి, ఈ విధంగా ఉందండి, అందరు కూర్చొని చర్చ చేసి మాట్లాడండి. లేదు హీరోలతో మాట్లాడండి. లేదు హీరోల వల్ల ఇప్పుడు ఒక సినిమా తీసారు, 100 కోట్లు పెట్టి సినిమా తీసారండి. అసలు దాన్ని 1వ తారీఖు ఎక్కడి నుంచి ఆ వస్తుంది? జూన్ 1వ తారీఖు మీదే ఎవరికి క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్. అసలు ఇది తూర్పు గోదావరి జిల్లాలో సడన్ స్టార్ట్ గా అనౌన్స్ అయింది. చేశారు. ఓన్లీ దీంట్లో ఆ జిల్లా వరకు పరిమితమైందని రాష్ట్రం మొత్తానికి కూడా అనౌన్స్ చేశారు. ఎవరో తొందరపాటు చర్య అని కొంతమంది అన్నారు. లేదు అసలు మేము డెసిషనే తీసుకోలేదని